నువ్వందరి ముందు దోషిగా నిలబడ్డావు. నాకిష్టం లేదు. ఇది నేను అన్నయ్యకి ఇచ్చేస్తానులే. నేను కూడా ఇది ప్రీతక్కకే ఇచ్చేస్తాను. వద్దమ్మా. అరే, ఆనంద్ గారిని నేనొక విషయం అడిగి తెలుసుకోవాలి. ఏంది మీ అది? అందరి సమక్షంలో నేను మిమ్మల్ని అడగొచ్చా? అందరి సమక్షంలోనైనా అడగచ్చు. నీలాంటి వాళ్ళకి బదులు చెప్పడానికి నా దగ్గర సమాధానం రెడీగా ఉంటుంది. నిజాయితీగా, నీతిగా, ఎటువంటి అబద్ధం ఆడకుండా చెప్తారు కదా? అబద్ధం ఆడవలసిన కర్మ ఈ ఆనంద భైరవికి పట్టలేదు. ఆనంద భైరవి రాగం సంగీతంలో ఎంతో గొప్పదయ్యుండొచ్చు. అటువంటి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ అంత గొప్పవాళ్ళు అయిపోతారా ఏంటి? ఏమై ఉండదమ్మీ నీకు? ఇట్ట మాట్లాడుతూ ఉండవు. నువ్వు కాసేపు ఆగు పెద్దమ్మా. నా చెల్లెలు గొప్పతనం గురించి, నీతి నిజాయితీల గురించి మాట్లాడేంత గొప్పదానివా నువ్వు? ఎక్కువ మాట్లాడావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. మనం తర్వాత మాట్లాడుకుందాం అత్తయ్య గారు. అసలు నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అది అడుగు. పిన్ని సరైన సమాధానం చెప్తుంది. పాలలో విషపు చుక్కలా ఇంత మంచి వేడుకను డిస్టర్బ్ చేయాలనుకుంటుంది. అసలు నీ మనసులో ఏముందో అది బయట పెట్టు. ఈ బహుమతులు మీరు శరణ్య దర్శన్ల కోసం కొన్నవేనా? అందుకేగా తీసుకొచ్చి మాకిచ్చింది. సమాధానం ఆంటీ గారు చెప్తారు. మాయం మిక్కొచ్చనేసుండదుగా, ఆన్సర్ చెప్పండి. గిఫ్టుల విషయంలో మీరు ప్రిపేర్గా లేరు. ఏదో మతలబు చేశారు. అందరి ముందు ధర్మంగా ఒప్పుకోండి. అత్తయ్య, ఏదో తప్పు చేసినట్టు మీరెందుకు ఆలోచిస్తారు? చెంప చెల్లుమనేలా ఆవిడికి సమాధానం ఇవ్వండి. మౌనంగా ఉన్నావేంట ఆనంద? సమాధానం చెప్పు. అక్క, రోహిత్ ప్రీతిల కోసం కొన్నది త్వరలో ప్రీతికి సీమంతం ఉంది కదా, ఆ రోజు వీళ్ళిద్దరికీ ఇద్దామని కొన్నాను. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో వీళ్ళకి ఇవ్వాల్సొచ్చింది.